అయితే మరొక విషయం ఏంటంటే, ఒక ఎంత దీనుడుగా వచ్చి ఉన్నాడంటే తన దీనత్వంను తెలుసుకునే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై నీవు ఏ కుటుంబంలో పుట్టాలని అనుకుంటున్నావో కోరుకో, నీవు ఎక్కడ పుట్టాలంటే అక్కడ పుట్టే ఆ యొక్క అవకాశాన్ని, నీవు ఎంచుకునే అవకాశాన్ని నేను నీకు ఇచ్చున్నాను అని మనకు ఒక అవకాశం ఇస్తే, మనలో చాలామంది ఒక ఉన్నతమైన కుటుంబాలను, గొప్ప గొప్ప వారిని ఎంచుకునే స్థితిలో మనమందరం కూడా ఉన్నాం. దైవభక్తి కలిగిన వారమై ఉంటున్నాము కాబట్టి, ఒకవేళ అందరి సంగతి ఏమో కానీ నేనైతే ఆత్మీయ జీవితంలో దేవుడు ఒకవేళ నీవు ఏ కుటుంబంలో పుట్టాలని అనుకుంటున్నావు అని నాకు అవకాశం ఇస్తే, నేను యోసేపు కుటుంబాన్ని ఎంచుకునేవాడిని. ఎందుకంటే యోసేపు తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించి దైవభక్తి కలిగి దేవుడికి విధేయుడుగా జీవించిన విశ్వాస జీవితమును మనమందరము తెలిసినదే. కాబట్టి ఒక గొప్పగా చెప్పుకోవటానికి నేను ఎటువంటి కుటుంబంలో జన్మించానో తెలుసా, మా తాత ఎవరో లేక మా ముత్తాత ఎవరో తెలుసా, ఎటువంటి వంశంలో నుంచి నేను వచ్చాను, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుసా? మా తాత, మా పితరులు యోసేపు వంశంలో నుండి నేను వచ్చాను. అతడు ఎంత దైవ భక్తి కలిగి ఉన్నాడు. అన్నల చేత దూషింపబడిన, తల్లిదండ్రుల చేత దూషింపబడిన, ఐగుప్తునకు అమ్మబడిన, ఐగుప్తులో ఆయా రాజు యొక్క భార్య తన వ్యామోహముతో యోసేపు దగ్గరికి వచ్చిన, పాపమును జయించి పాపమునకు దూరంగా పరిగెత్తిన అటు గొప్ప వంశంలో నుండి నేను వచ్చాను. నన్నేమనుకుంటున్నావు? తక్కువగా చూస్తున్నావు, తక్కువ అని అనుకుంటున్నావా? లేక నువ్వే నాకు నీతులు చెప్పేవాడువా అని గొప్పలు చెప్పుకోవటానికి యోసేపు కుటుంబాన్ని నేను ఎంచుకునేవాడిని. హల్లెలూయా. మనలో చాలామంది కూడా మన గొప్పల కొరకు గొప్ప గొప్ప వాటిని కోరుకుంటూ ఉంటాం, కానీ మనకి అటువంటి అవకాశం లేదు.